హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మన అమ్మమ్మల కాలం నాటి పచ్చి పులుసు రెసిపీని అయితే తీసుకొని మీ ముందుకు వచ్చేసా. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. చాలా తక్కువ ఆయిల్ తో చేసుకుంటాం. చాలా ప్రదేశాల్లో ఈ రెసిపీని వంకాయ బజ్జీ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో మీరే మాత్రం లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు ఎలా తయారు చేసుకుంటారో, లేదంటే నా రెసిపీని తయారు చేసి ఉండుంటే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మీరు మన ఛానల్ ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మన వీడియోస్కి ఒక్క లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకెప్పుడు ఇలానే అందిస్తారని ఆశిస్తున్నాను. సో ఇకపైన మనం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామా. ప్రస్తుతం మనం ఫస్ట్ అయితే ఇలా వంకాయలు అయితే తీసుకోవాలన్నమాట. తెల్ల వంకాయలు అయితే చాలా బాగుంటుంది. ఇలా వంకాయలకి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నూనెని అయితే రాసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా రాసుకున్నట్టయితే మనకి తొక్క ఈజీగా తీసుకోవడానికి వస్తుంది అనమాట. మనం డైరెక్ట్ గా ఫైర్ మీదే కాలుస్తాం ఈ వంకాయల్ని. ఇలా పుల్కా ప్యాన్ ఉంటుంది కదండి, ఇలా పెట్టుకొని దీనిపైన వంకాయల్ని పెట్టుకొని మనం అటు ఇటు కలుపుకుంటూ కాల్చుకోవచ్చు అనమాట. లేదు అంటే బొగ్గుల పొయ్యి మీద కూడా కాలుస్తారు చాలా మంది. నేను ఇలా డైరెక్ట్ గా స్టవ్ మీదే కాలుస్తున్నాను అనమాట. ఇలా పూర్తిగా పైన మనకి తొక్కంతా బ్లాక్ కలర్ వచ్చేసి మనకి ముట్టుకుంటే ఈ వంకాయలు మెత్తగా తగలాలన్నమాట. అందాక కాల్చుకోవాలి మీరు. అయితే మీరు వంకాయలు తీసుకున్నప్పుడు కూడా మచ్చలు కానీ లేదంటే పుచ్చులు ఉన్న వంకాయలు తీసుకోకండి. ఎందుకంటే వంకాయలు చూసినప్పుడు చిన్న చిన్న హోల్స్ లా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా పుచ్చు ఉంటుంది అనమాట. అలాంటివి తీసుకోకండి. ఇప్పుడు చూసారా నా వంకాయలన్నీ మెత్తగా అయిపోయినాయి. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఈ వంకాయల్ని ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో వేసేసుకున్నాను అనమాట. ఇవి చల్లారిపోవాలి. ఇవి చల్లారే వరకు మనం ఈలోగా పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకుందాం. ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ 2 వంకాయలకి సరిపడా పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. నేను దాదాపుగా ఒక 6 పచ్చిమిర్చిని తీసుకున్నాను అనమాట. వీటిని ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకవేళ పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే వాటిని కూడా డైరెక్ట్ గా పొయ్యి మీద కాల్చుకోవచ్చు. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారే ప్రాసెస్ లో మనం వంకాయలు పక్కన పెట్టుకున్నాం కదండి, అవి పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి. ఇలా వాటర్ లో వేసుకోవడం వల్ల ఏంటంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తొక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా వంకాయలన్నిటిని ఒలిచేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని అయితే ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. అందులోనే కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం ముందుగానే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని పెట్టుకున్నాం. దీని నుంచి మనం అయితే చింతపండు పులుసుని అయితే తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా కాల్చి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవన్నీ గుజ్జులా తీసేసుకొని స్మాష్ చేసుకోవాలన్నమాట ఒక గిన్నెలోకి. వీటిని గరిటెతో కన్నా కూడా చేతితో కలుపుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకున్న వంకాయలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మీ ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ అండ్ అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. జీలకర్ర పొడి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది పచ్చి పులుసుకి. అండ్ అలాగే బెల్లం, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే ఇందులో వేసుకుంటాము. ఈ రెసిపీ మనకి అట్టేసరిలోకి అయితే చాలా బాగుంటుందండి. బియ్యం పెసరపప్పు కలిపి వండుతారు, దాన్ని అట్టేసరి అంటారనమాట. భోగి పండగకి వండుకుంటాం స్పెషల్ గా. అందులో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట పచ్చి పులుసు. ఇలా వేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఇప్పుడు బ్యాటర్ అంతా కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోండి. మీరు ఇలా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత మీరు సాల్ట్ కానీ పులుపు కానీ తీపి కానీ ఏ ఫ్లేవర్ అయినా సరే ఇప్పుడే చెక్ చేసుకొని ఏ ఫ్లేవర్ తగ్గినా సరే మీరు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు అనమాట.
ఇలా అన్ని కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇందులోనే కొత్తిమీరను కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా పిసికి కలిపినట్టయితే మనకు ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ పచ్చి పులుసుకు పట్టి చాలా బాగుంటుంది అనమాట. అంతేనండి, పచ్చి పులుసు రెడీ. చాలా సింపుల్ గా స్టవ్ తో చాలా తక్కువ టైంలో పని ఉంటుంది అనమాట. అంతా కుక్ చేయక్కర్లేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.